నీ పుట్టుమచ్చ భలే ఉందే. నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో లెక్క పెట్టమంటావా? కళ్ళతో లెక్క పెట్టనా లేకుంటే పెదవులతోనా? ఇవన్నీ వినడానికి చాలా రొమాంటిక్గా ఉన్నాయి కదా. కానీ ఇలాంటివేవి నా దగ్గర ఆశించకు. అసలు నిన్ను ఏరి కోరి కానీ కట్నం లేకుండా ఎందుకు పెళ్లి చేస్తున్నాను తెలుసా? నువ్వు పూజలు పునస్కారాలంటూ ఒక ఆదర్శ భార్యలాగా ఉంటావని. నిజానికి నీకు సంసారానికి పనికిరా ఏం మాత్రం కూడా. ఈ విషయాన్ని నువ్వైతేనే ఎవరికి చెప్పవన్న నమ్మకంతో చేసుకో. నేనెవ్వరికి చెప్పను, మీరు ఆందోళన పడకండి. నాకు తెలుసు రాజేశ్వరి, శారీరకంగా మీరు ఎలా ఉన్నా మనం మానసికంగా అన్యోన్యంగా ఉంటే నాకు అదే చాలండి. ఓహో, ఎంత మంచి భార్యవే నువ్వు. ఏంటి మానసికంగా సరదా ఉంటే సరిపోతుందా? అంటే శారీరకంగా సరదా పెట్టడానికి వేరొకరున్నారా? ఈరోజు మన శోభనం కదా, అది నా వల్ల అస్సలు పడకూడదు. కావాలంటే నీ ప్రేమికుని పిలుచుకో. ఎంతమంది ఉన్నారేంటి? ఒక్కరా, ఇద్దరా? అందగత్తవు కదా, ముగ్గురా? అయితే ఒకరోజు ఎవడి కంటైతే పడకూడదో వాడి కంట్లోనే మా అమ్మ పడింది. తుదినమ్మ జీవితం. చిచి, ఒక ముక్క పడి. ఆగు సోదరా. ఎవరా నువ్వు? ఈ తాడు కట్టుకుని ఆడు. సోదరా, మనం గెలిచాం. అంతా నీ వల్లనే, నువ్వు ఇచ్చిన తాడు వల్లనే. అలా మొదలైన వాళ్ళ స్నేహం కొద్ది కాలంలోనే బలపడింది. రాజేశ్వరి కడుపు పండకపోతే ఊరందరికీ నీ సంగతి తెలిసిపోతుంది కదా. అందుకేగా సోదరా రోజు దాన్ని చిత్రహింసలు పెడుతున్నాను. నేను పెట్టే హింసలకి ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాల్సిందే. రాజేశ్వరి ఆత్మహత్య చేసుకున్నా ఆ మచ్చపడేది నీ మీదే కదా కుమార్. చక్కగా క్షుద్ర పూజలతో నీ భార్యను చంపేస్తే అయితే దీనికోసం నువ్వు కొన్ని పనులు చేయాలి. ముందు ఇంట్లో ఉన్న తులసి మొక్కను తీసిపడే. ముందు వాకిట ముందు గొయ్యిది నేనిచ్చే మూటను అందులో పాతి పెట్టు. అక్కడ రాజేశ్వరి అడుగేసేలా చూడు. రాజేశ్వరి, కాఫీ తెస్తున్నానండి. ఇంత కంపు కొడుతుంది ఏంటి సోదరా ఇది? సింహం మూత్రం. అది సరే, రాజేశ్వరి గోళ్ళు, తల వెంట్రుకలు, అంటుబట్ట తెచ్చావా? ఇదిగో.
జపించి అన్నంతలో 3 రక్తపు చుక్కలు వేసి వారం రోజుల పాటు తనకి తినిపించు. నువ్వు పొరపాటున కూడా తినకు. అయ్యో పర్లేదండి. రాజేశ్వరిపై చేస్తున్న క్షుద్ర పూజలో ఈ రోజే చివరి అంకం. ఆమెని శోభనపు పెళ్లి కూతురిలా అలంకరించి రక్తపు ముద్ద పెట్టు. ఆమెకిదే ఆఖరి రోజు. ముఖమాలిక ఆవాహయామి. విగతి మా అమ్మ మీద చేసిన ప్రయోగం ఏంటో తెలుసా? వజ్రౌలి రతి. క్లీన్ బగలాముఖి. కానీ క్రతువు చేస్తున్నప్పుడు విగతి మనోనిగ్రహం బలహీనమైంది. ఎంతో నిష్ఠాగరిష్ఠుడైన విగతి మనసు ఆ రాత్రి చంచలమైంది. అనూహ్యంగా క్షణంలో 6వ వంతులో నిగ్రహం కోల్పోయాడు. అది పూజ కాకుండా సాధారణ